స్టార్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ వారసుడు మూవీ. మహేష్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మ్ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్ లో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో తెరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో దేవకీ నందన వాసుదేవ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుధీర్ బాబు కుమారుడు కూడా త్వరలో హీరోగా రాబోతున్నాడనే టాక్ నడుస్తుండగా ఇప్పుడు జయకృష్ణ ఎంట్రీతో ఘట్టమనేని వారసత్వం మరోసారి సంచలనం సృష్టిస్తుంది. RX100, మంగళవారం సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మంగళవారం 2తో బిజీగా ఉన్న అజయ్ ఈ భారీ ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి తెచ్చినట్టు సమాచారం. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, కథ మరియు షూటింగ్ వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ ఇప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జయకృష్ణ ప్రస్తుతం లండన్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన డెబ్యూ కోసం సంసిద్ధమవుతున్నాడు. ఆసక్తికరంగా ఈ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు, నిర్మాణంలో కీలక అంశాలను చూస్తున్నాడని టాక్. ఈ విషయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ చేతిలో జయకృష్ణ డెబ్యూ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడి హీరోగా ఎంట్రీ ఇస్తుండడం ఫ్యాన్స్ కు పండగలా మారింది. జయకృష్ణ డెబ్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? మీ కామెంట్స్ ఏంటో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేసండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.